గుడ్ మార్నింగ్ అండి. నేను మీ కిరణ్ సార్ని. వెల్కమ్ టు కిరణ్ సార్ యూట్యూబ్ ఛానల్. సో నిన్న 30 తారీఖు నాడు ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి డిఎల్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ నోటిఫికేషన్ వచ్చింది. సో మరి 240 పోస్టులకు గాను సో టోటల్గా 240 పోస్టులతో డిగ్రీ కాలేజ్ లెక్చరర్ నోటిఫికేషను నిన్న విడుదల చేయడం జరిగింది. సో మనకు ఆన్లైన్ ప్రక్రియ జనవరి 24 వచ్చే సంవత్సరం అంటే 2024 జనవరి 24 నుంచి సో ఫిబ్రవరి 13 అర్ధరాత్రి 11:59 వరకు ఈ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ నోటిఫికేషన్ సంబంధించి సో అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థి సోదరులు డిఎల్ నోటిఫికేషన్ వచ్చింది, దీన్ని గమనించాలి. అయితే మీరు డిఎల్ రాయాలంటే, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ రాయాలంటే పీజీతో పాటు ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటు సో నెట్ కానీ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ కానీ సెట్ కానీ పిహెచ్డి కానీ కంపల్సరీ ఉండాలండి. ఈ మూడిట్లలో ఏ క్వాలిఫికేషన్ అయినా ఉంటే మీరు డిఎల్ ఎగ్జామ్ రాయడానికి అర్హత లభిస్తుంది. ఆ తర్వాత మీరు ఈ ఎగ్జామ్ వచ్చేసి మన క్లియర్ కట్గా 2024 ఏప్రిల్ మేలో ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి 2024 ఏప్రిల్ ఆర్ మేలో ఖచ్చితంగా ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్లో మన బహుశా లోక్సభ ఎలక్షన్కి సంబంధించి ఉంటుంది కాబట్టి మేలో ఎగ్జామ్ ఉండే అవకాశమే స్పష్టంగా ఉంది. తర్వాత ఈ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ నోటిఫికేషన్ సంబంధించి 2 టైప్ అంటే 2 రకాలుగా పెట్టడం జరిగింది. ఒకటి పేపర్ 1 జనరల్ స్టడీస్ 150 మార్కులు, 150 ప్రశ్నలు, 150 నిమిషాలు. పేపర్ 2 మీది ఏదైతే కన్సర్న్ సబ్జెక్ట్ ఉందో మీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అందులో 150 ప్రశ్నలు ఇంటూ 2 మార్కులు అంటే 300 మార్కులు. సో 300 మార్కులు పేపర్ 2, 150 మార్కులు పేపర్ 1, మొత్తం 450 మార్కులకు గాను డిఎల్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సో డిగ్రీ కాలేజ్ లెక్చరర్ నోటిఫికేషన్ సంబంధించి కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్ట్ అని సిపిటి అని పెట్టారు. సో అంటే ఈ ఎగ్జామ్ పూర్తయిన తర్వాత కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది పెట్టడం జరిగింది. కాబట్టి ఈ కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా డిఎల్ ఎగ్జామ్ రాసే అభ్యర్థులు రాయాల్సి వస్తుంది. తర్వాత మీరు చూస్తే ఈ యొక్క డిగ్రీ కాలేజ్ లెక్చరర్ నోటిఫికేషన్ అనేది సో మనకు పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉంటుంది, ఆ తర్వాత పేపర్ 2లో సమ్ సబ్జెక్టులు ఉంటాయి, కన్సర్న్ సబ్జెక్ట్ ఉంటుంది. ఇందులో బాటనీకి సంబంధించి 19 పోస్టులు ఇచ్చారు, కెమిస్ట్రీ 26 పోస్టులు, కామర్స్ 35 పోస్టులు, కంప్యూటర్ అప్లికేషన్స్ 26 పోస్టులు, కంప్యూటర్ సైన్స్ 31 ఇచ్చారు, ఎకనామిక్స్ 16 పోస్టులు ఇచ్చారు, హిస్టరీ 19 పోస్టులు ఇచ్చారు, మ్యాథ్స్ 17 పోస్టులు ఇచ్చారు, తర్వాత ఫిజిక్స్ 11 పోస్టులు ఇచ్చారు, పొలిటికల్ సైన్స్ 21 పోస్టులు ఇచ్చారండి. పొలిటికల్ సైన్స్ అనేది మంచిగా ఉన్నాయి పోస్టులు. మీకు పొలిటికల్ సైన్స్కి సంబంధించి కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. జియోలజీకి సంబంధించి 19 పోస్టులు ఇచ్చారు. తర్వాత పేపర్ 1లో జనరల్ స్టడీస్ సంబంధించి 10 టాపిక్లు పెట్టారు, 10 × 15 మార్కులు అంటే మొత్తం 150 మార్కులు. ఈ 10 టాపిక్లలో ఫస్ట్ టాపిక్ వచ్చేసి కరెంట్ ఈవెంట్స్ నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ ఏపీకి సంబంధించి పెట్టడం జరిగింది. జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, అలాగే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ పొందుపరచడం జరిగింది. అంటే ఇటీవల జరిగిన జాతీయ సంఘటనలు కానీ, అంతర్జాతీయ సంఘటనలు కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కరెంట్ అంశాలని జోడించుకుంటూ చదవాలి. ఆ తర్వాత పేపర్ 2లో జనరల్ సైన్స్ డే టు డే జరిగే సంఘటనల మీద మనకు ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. సో ప్రధానంగా మీరు పాఠ్యపుస్తకాలు, సైన్స్ పాఠ్యపుస్తకాలు ఉంటాయి కదండి, 6th to 10th క్లాస్ వరకు ఉన్నటువంటి పాఠ్యపుస్తకాలు, సైన్స్ పుస్తకాల్లో అంశాలను, ప్రాథమిక అంశాలు చదువుకుంటే సరిపోతుంది. సో లేదా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అయితే ఎన్సీఆర్టీ లాంటి పుస్తకాలు ఎంచుకోండి. ఎన్సీఆర్టీలో 6th to 10th వరకు ఉన్నటువంటి పుస్తకాల్ని సైన్స్కు సంబంధించిన అంశాలపైన మీరు చదివే ప్రయత్నం చేయండి, అది సరిపోతుందండి డే టు డే సైన్స్కు సంబంధించి. అదే అడిగాడు, బేసిక్ సైన్స్ నాలెడ్జ్ అంటే సో ఎంబీబీఎస్ సైన్స్ అని కాదు, ఇక్కడ బేసిక్ సైన్స్ నాలెడ్జ్ అంటే మానవుల్లో ఉండే మొత్తం ఎముకల సంఖ్య, ఇలాంటి ప్రశ్నలు. అప్పుడే పుట్టిన పిల్లవాడికి ఎన్ని ఎముకలు ఉంటాయి,
సో అప్పుడే పుట్టిన పిల్లవాడు ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటాడు. సో ఇలా మనకు బేసిక్ సైన్స్ మీద ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత హిస్టరీ పార్ట్ పెట్టాడు. థర్డ్ టాపిక్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, స్పెషల్ ఫోకస్ ఆన్ మోడర్న్ హిస్టరీ అన్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వమన్నాడు. సో స్పెషల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్కు మోడర్న్ హిస్టరీ, ఆధునిక భారతదేశ చరిత్ర అంటే అరబ్బుల దండయాత్ర నుంచి మొదలు కొట్టుకొని సో స్వాతంత్రం వచ్చేంత వరకు జరిగిన పరిణామాలు, తర్వాత అందులో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశాలను కూడా ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ పెదనందిపాడు పనుల సాయ నిరాకరణ ఉద్యమం, చీరాల పేరాల ఉద్యమము, అలాగే ఆంధ్ర ప్రాంతంలో బిపిన్ చంద్రపాల్ పర్యటన, వందే మాతర ఉద్యమము, సో ఆంధ్ర విశ్వవిద్యాలయ స్థాపన, పొట్టి శ్రీరాములు దీక్ష, గొల్లపూడి సీతారామ శాస్త్రి దీక్ష, ఆంధ్ర మహాసభలు, ఇవన్నీ కూడా మనకు రేపు ఎగ్జామ్లో సో అటు స్వాతంత్రోద్యమ సందర్భంలో ఇటు ఆంధ్రదేశంలో జరిగిన సంఘటనలపైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. తర్వాత మనకు ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, అలాగే కాంటెంపరీ ఇష్యూస్ అన్నాడు. భారత రాజ్యాంగం పట్ల పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. సో మనకు ప్రవేశిక మీద, ప్రాథమిక హక్కుల మీద, ఆదేశిక సూత్రాల మీద, పార్లమెంటరీ వ్యవస్థ పైన, రాష్ట్రపతి పైన, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన, స్థానిక సంస్థలపైన, కేంద్ర రాష్ట్ర సంబంధాలపైన, ఇవన్నీ అంశాలపైన సంపూర్ణ అవగాహన ఉంటూనే ఇటీవల జరిగినటువంటి పరిణామాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల 106వ రాజ్యాంగ సవరణ చట్టం చేశారు. 106వ రాజ్యాంగ సవరణ చట్టం 2023 దేనికి సంబంధించిందంటే చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్, అంటే ఇక ప్రతి 100 మంది ఎంపీల్లో 33 మంది ఎంపీలు భవిష్యత్తులో మహిళా ఎంపీలు ఉంటారు. 2029 నుంచి ప్రతి 100 మంది ఎమ్మెల్యేలలో 33 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా 2029 నుంచి చట్టసభల్లో ఉంటారు. ఇలాంటి సవరణలు, ఇలాంటి మార్పులు ఇవన్నీ కూడా మనకు రేపు ఎగ్జామ్లో అడుగుతాడు. తర్వాత మీరు చూస్తే తర్వాత ఇండియన్ ఎకానమీ అండ్ ప్లానింగ్ అన్నాడు. అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంటే జాతీయ ఆదాయం కానీ, తలసరి ఆదాయం కానీ, పేదరికం కానీ, నిరుద్యోగం కానీ, సో బడ్జెట్ వ్యవస్థ కానీ, ఇవన్నీ కూడా మౌలిక అంశాలపైన ప్రశ్నలు అడగడం జరుగుతుంది. దాంతోపాటు మీకు ప్లానింగ్, పంచవర్ష ప్రణాళికలు అన్నాడు. సో 1950 మార్చి 15 నాడు ప్రణాళిక సంఘం ఏర్పాటు చేసి మొదటి పంచవర్ష ప్రణాళిక 1951 ఏప్రిల్ 1 నాడు వ్యవసాయ రంగానికి ఏదైతే ప్రాధాన్యత ఇచ్చారో సో అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఆ పంచవర్ష ప్రణాళికలో జరిగినటువంటి అభివృద్ధిని సో కొన్ని పథకాలు అయితేంది, వాటి యొక్క లక్ష్యాలు అయితేంది, వాటిలో వచ్చిన మార్పులు అయితేంది, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశము ఉంది. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అన్నాడు. సుస్థిర అభివృద్ధి, పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలు అన్నాడు. పర్యావరణంలో వస్తున్నటువంటి మార్పులు ఏవైతే గ్లోబల్ వార్మింగ్లో వస్తున్నటువంటి మార్పులు కానీ, పర్యావరణానికి సంబంధించిన చట్టాలు కానీ, ఇవన్నీ కూడా మనకి రేపు ఎగ్జామ్లో అడుగుతాడు. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ. విపత్తు అంటే ఏదైనా ప్రకృతి వైపరీత్యం జరిగితే దాన్ని విపత్తు అంటారు. ఏదైతే 2005 సంవత్సరంలో విపత్తు నిర్వహణ చట్టం చేశారో ఆ విపత్తు జరిగినటువంటి సంఘటనలు, విపత్తు అంశాలన్నీ కూడా మనకు రేపు ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. సో సునామీ అంటే ఏంది, భూకంపాలను ఎలా కొలుస్తారు, ఇటీవల వచ్చినటువంటి తుఫాన్ల పేర్లు, ఇవన్నీ కూడా మనకు విపత్తు నిర్వహణ చట్టంలో అడిగే అవకాశం ఉంటుంది. ఇది మీరు ఎన్సీఆర్టీ పుస్తకాల్లో మీకు 6th to 10th క్లాస్ వరకు, తర్వాత ఆ పైన ఉన్నటువంటి విపత్తు నిర్వహణకు సంబంధించినటువంటి అకాడమిక్ పుస్తకాలు ఉంటుంది, అది చదువుకుంటే సరిపోతుందండి. తర్వాత 9వ టాపిక్ లాజికల్ రీజనింగ్ అని పెట్టాడు. 10వ టాపిక్ డేటా అనాలిసిస్ అని పెట్టాడు. లాజికల్ రీజనింగ్ అంటే రీజనింగ్ పార్ట్, అది పెద్ద ఇబ్బంది ఉండదు. డేటా అనాలిసిస్ అంటే కొన్ని ఇయర్లు ఇస్తాడు, డేటా ఇస్తాడు, దాని నుంచి కింద ప్రశ్నలు ఇస్తాడు, ఆ ప్రశ్నల్ని మనం ఆన్సర్ చేయాలి. సో ఇదండి డిఎల్కి సంబంధించి, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ నోటిఫికేషన్ సంబంధించిన ప్రాథమిక సమాచారం. మరింత వెబ్సైట్లో మరిన్ని విషయాలు ఇంకా పెట్టలేదు, పూర్తి స్థాయిలో పెట్టిన తర్వాత మీకు మరిన్ని విషయాల్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఆల్ ది బెస్ట్ ఏపీ పిఎస్సి నుంచి వచ్చినటువంటి డిఎల్ నోటిఫికేషన్కి సంబంధించి.